ఓ సూర్య భగవానుడా, నువ్వు కేవలం 10 గంటలు మాత్రమే ప్రకాశిస్తున్నావు. ఇంకా మీరు 5 గంటలు పెంచేసి 15 గంటలు ప్రకాశించండి. దయచేసి భారతదేశంలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా సోమరిపోతులుగా తయారయ్యారు. మీరు 15 గంటలు ప్రకాశిస్తే మేము వాళ్ళని 15 నుంచి 17 గంటల వరకు పనిచేపిస్తాము. తద్వారా భారతదేశం అనేది ప్రపంచంలోనే నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా మారుస్తాము. దయచేసి మీరు 15 గంటలు ప్రకాశించండి అనేసి మన ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణమూర్తి గారు, ఎల్ఎన్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యం గారు, వీళ్ళిద్దరూ ఇక సూర్య భగవాన్ని వేడుకుంటారేమో అన్నట్టుగా అనిపిస్తుంది కదండి. వీళ్ళిద్దరూ మీడియా పూర్వకంగా 70 నుంచి 90 గంటలు పనిచేయించాలి. పొద్దస్తమానం భార్య ముఖం ఏం చూస్తావా, మీకు బోరు కొట్టదా, ఎందుకు చూడాలి, వచ్చి పని చేయండి అనేసి అంటున్నారు. అంటే మీకు పని చేస్తే మీరు ధనవంతులు అవుతారు, మీకు అసెట్స్ పెరుగుతాయి. మీరు ఇప్పుడు మీ కంపెనీలో పనిచేసే వ్యక్తికి 520 రెట్లు సాలరీ సంపాదిస్తారు. మీరు గమనించండి ఒకసారి, వీళ్ళు మాట్లాడిన విధానం అనేది చూస్తే, వీళ్ళు భారతదేశంలో ఒక రాజ్యాంగం ఉంటుంది, దానికి ఒక లేబర్ డిపార్ట్మెంట్ ఉంటుంది, దానికి కొన్ని రూల్స్ రెగ్యులేషన్ ఉన్న విషయం గురించి వాళ్ళకు తెలుసా? చదువుకున్నారు కదా. ఒక లేబర్ డిపార్ట్మెంట్ రూల్స్ రెగ్యులేషన్స్ అనేది తెలుసా? వాళ్ళకి తెలియదు, పక్కన పెట్టేశారు. సోమరిపోతుల్లాగా తయారు కాకండి, దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే మీరు 9 గంటలు పనిచేయాలని అంటున్నారు. అంటే ఏంది, ఇప్పుడు వీళ్ళకి రాజ్యాంగం గురించి బొత్తిగా తెలియదు. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కూడా ఒకటి ఉంది, వాళ్ళు కొన్ని రూల్స్ పెట్టి తెచ్చారు. ఆ రూల్స్ అనేటివి వీళ్ళకి వంట పట్టట్లే. అయ్యా, మీకు పని చేయడానికి మీ ఇంట్లో ప్రతి పనికి ఒక పని మనిషి ఉంటాడు, ఒక ముడ్డి కడగడానికి తప్ప, స్నానం చేయించడానికి కూడా ఉంటారు అనుకుంటా. మరి నువ్వు అంత సంపాదిస్తున్నావు, నీకు అంతమంది పని మనుషులు ఉన్నారు కాబట్టి నువ్వు ఈ రోజు ఈ రకంగా మాట్లాడుతున్నారు. మీరు మాలాంటి సామాన్యమైన జనాలకి, మాకు పిల్లలు ఉన్నారు, పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేయాలి, పిల్లలు స్కూల్ మీటింగ్ అటెండ్ కావాలి, మాకు తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి వస్తే మేము హాస్పిటల్ తీసుకెళ్ళాలి, నాకు భార్య ఉంది, నా భార్యతో మేము చనువుగా ఉండాలి, ఆమెకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మేము హెల్ప్ చేయాలి, ఆమెతో మేము టైం స్పెండ్ చేయాలి, మాకు ఇన్ని ఉంటాయి. ఇవన్నీ వదిలేసేసేసి ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి పని చేయాలి, మిమ్మల్ని ధనవంతులు చేయాలి, ప్రపంచంలో నెంబర్ 1 కుబేర్లుగా చేయాలి. వీళ్ళు మాట్లాడిన విధానం ఏమైనా ఉందండి? ఏమండి, ఇప్పుడు మీరు కార్మికులు చాలా మంది వింటారు కదా, మీరు పనిచేస్తారు కదా, 8 గంటల మించి పనిచేస్తారా చెప్పండి? ఇంట్లో మీ భార్య ఎదురు చూడదా, మీ పిల్లలు ఎదురు చూడరా, పనిచేస్తారా చెప్పండి? ఇప్పుడు వీళ్ళు అన్నది ఏంటంటే, చైనా వాళ్ళు ఎక్కువగా 10 గంటలు పనిచేస్తారు కాబట్టి చైనా ఆర్థికంగా అభివృద్ధి చెందింది అనేసి తను చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రపంచంలోనే వారానికి 50 పైగా గంటలు పనిచేస్తున్నటువంటి భూటాన్ మన పక్కన ఉంది. 50 గంటల పైన పనిచేస్తున్నారు. అంటే ఏంటి, ఇప్పుడు ప్రపంచంలోనే నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా ఎదగాలి. మరి భూటాన్ ఎదిగిందా? లేదే, అదే పరిస్థితుల్లో ఉంది. మన పక్కన పాకిస్తాన్ చూడండి, వాళ్ళు కూడా 46 గంటలు పనిచేస్తారు వారానికి ఎక్కువగా. మరి ప్రపంచంలో ఆర్థిక నెంబర్ 1గా తయారయ్యారా? లేదే. మరి ఇప్పుడు మనం వివిధ దేశాల యొక్క పని గంటలు తీసుకుంటే, అన్ని దేశాలలో కూడా దరిదాపు 40 నుంచి 40 వరకు పనిచేస్తున్నారు, 40 గంటలు వారానికి. మరి వాళ్ళందరూ కూడా ప్రపంచ ఎకనామిక్ వ్యవస్థగా మారారా? నెంబర్ 1గా మారారా? లేదే. ఇప్పుడు అంతెందుకండి, అమెరికా తీసుకోండి. అమెరికాలో వారానికి 8 రోజుకి 8 గంటల చొప్పున వారానికి 40 గంటలు మాత్రమే పనిచేస్తారు. అసలుకు సాయంత్రం 5 కాగానే టెన్షన్ గా బ్యాగ్ పట్టుకొని ఇంటికి వెళ్ళిపోవడమే, అసలుకు లేటే లేదు. వీళ్ళు 8 గంటలు అయినంత మాత్రాన నీకు ఈ పని అయిపోగొట్టు, నువ్వు వెళ్ళాలి, ఆగాలి అనేసి ఎవరు కూడా అడిగరు. లేబర్ చట్టం అనేది చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. ఇండియాలో కూడా ఉంది, కానీ వాళ్ళకు లెక్క లేదు. భారత రాజ్యాంగం అంటే వాళ్ళకు బొత్తిగా తెలియదు, అసలుకు మర్చిపోయారు. భారత రాజ్యాంగం లేబర్ చట్ట రూల్ ప్రకారం ఎన్ని గంటలు పనిచేయాలనేసి. మరి అమెరికా ప్రతి ఒక్కరు కూడా 8 గంటలే పనిచేస్తారు రోజుకి. మరి ఆర్థిక వ్యవస్థగా
అత్యధిక జీడిపి ఉన్నటువంటి దేశంగా ఎందుకు మారింది? చెప్పండి, ఎందుకు మారింది? సుబ్రహ్మణ్యం శాస్త్రి, నారాయణమూర్తి, మీరు చెప్పండి. 8 గంటలకు మించి పనిచేయరు. మరి అందులో ప్రపంచంలోనే పవర్ఫుల్ దేశంగా ఉంది అమెరికా. ఎందుకుంది? జీడిపి రేటు తీసుకోండి, అమెరికా ఈజ్ నెంబర్ 1. సింగపూర్ చిన్న దేశం, ఆర్థిక వ్యవస్థలో సూపర్ పవర్ఫుల్ దేశం అది. ఎందుకు అంటే ఇక్కడ పని గంటలు వర్సెస్ క్వాలిటీ ఆఫ్ ద వర్క్, అది చూడండి. వీళ్ళు మేము రిచ్ పర్సన్స్, మేము ఒక కింగ్స్, మేము ఏది చెప్పినా అది నడుస్తుంది అన్నట్టుగా మాట్లాడారు. ఇప్పుడు ఏమన్నా చెప్పండి, మీరందరూ కూడా వింటున్న వాళ్ళందరూ మీరు 8 గంటలు దాటేసేసి రాత్రి 10 గంటల దాకా పనిచేస్తారా? చెప్పండి. మీ భార్య పిల్లల్ని వదిలేసి చేస్తారా? ఎవరు చేయరు. చేసేవాళ్ళు ఉంటే మీరు కామెంట్ చేయండి. కష్టపడాలి అంటే కష్టపడతారు, కానీ ఇన్ని ఎక్స్ట్రా అవర్స్ గడిపితే మీరు ధనవంతులు అవుతారు తప్ప మాలాంటి మధ్యతరగతి వాళ్ళు ధనవంతులు కాలేము. మీకు ఆదాయాన్ని చేకూర్చడం కోసం, మిమ్మల్ని ప్రపంచంలో నెంబర్ 1 కుబేర్లుగా మార్చడం కోసం మేము కష్టపడాలి. మా జీవితాలు మాత్రం అలానే ఉంటాయి. సో వీళ్ళు మాట్లాడిన విధానం అనేది అగెనిస్ట్ ద ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ రూల్స్, అగెనిస్ట్ ద భారతదేశం ఉన్నటువంటి లేబర్ డిపార్ట్మెంట్ చట్ట రూల్ ప్రకారం. అయితే విచిత్రంగా ఏంటంటే దీనిపైన ఎవరు కూడా స్పందించలేదండి. ఎవరు స్పందించలేదు ఇంతవరకు. ఇది ఇండియన్ లేబర్ డిపార్ట్మెంట్. అందరూ కూడా మీడియా అనేది బాగా తిట్టిపోస్తుంది. కానీ ఇక్కడ చిత్రం ఏంటంటే ఈ L&T చైర్మన్ భార్య ముఖం ఎంతకాలం చూస్తావు, 10 నిమిషాలు చూడలేవు అనేసి. దిస్ ఈస్ అబ్సల్యూట్లీ అసలుకు చాలా ఖండించవలసిన విషయం. ఆయన స్త్రీ జాతిని అగౌరవపరిచాడు. స్త్రీ జాతి అంటే ఆయనకు లెక్కలేదు, స్త్రీలు అంటే మనుషులే కానట్టుగా ఆయన మాట్లాడాడు. మనుషుల మధ్య ప్రేమ అనేది ఎలా ఉంటుందో కూడా వాళ్ళకు తెలియదు. భార్య ప్రేమ, భార్యను హత్తుక్కుంటే మన మనసు అనేది ఎంత ఆనందంగా ఉంటుందో మీకు తెలియదు. పిల్లలతో ఆడుతూ ఉంటే తల్లిదండ్రులు ఎంత సంతోషంగా ఉంటారో మీకు తెలియదు. తల్లిదండ్రుల పట్ల గౌరవంగా ఉంటే అందులో ఉన్నటువంటి ఆనందం ఎంత ఉంటుందో మీకు తెలియదు. మీకు కుటుంబ విలువల గురించి మీకు అసలు తెలియనే తెలియదు. కాబట్టి మీరు ఈరోజు 70 నుంచి 90 గంటలు పనిచేయాలనేసి అన్నారు. ఒక్కొక్క దేశం అనేది ఎకనామికల్ గా ఎందుకు పెరుగుతుంది, ఆ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వనరులు ఏంటివి, వాళ్ళు ఏ రంగంలో వాళ్ళు అభివృద్ధి చెందారు, వాళ్ళ దేశంలో లభించే వనరులను బట్టి ఆ దేశం అనేది ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. దుబాయ్ ఉందండి, గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయి, వాళ్ళు ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందిన వారు. ఎందుకు? వాళ్ళ దగ్గర గ్యాస్ ఉంది కాబట్టి, వాళ్ళకి మంచి వనరం అది, అందుకు వాళ్ళు డెవలప్ అయ్యారు. ఒక్కొక్క రకంగా ఒక్కొక్క దేశంలో నానా రకాలుగా వనరులు ఉండటం అన్నది ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను కూడా నిర్దేశిస్తుంది. సో కాబట్టి L&T చైర్మన్ అండ్ యాజ్ వెల్ యాజ్ CEO ఆఫ్ ద ఇన్ఫోసిస్ మస్ట్ సే సారీ. అదర్వైజ్ జనాల దృష్టిలో మీరు నిజంగా చెప్తున్నాను కదా, అసలు ఒక జంతువులాగా కనిపిస్తున్నారు. సో దయచేసి మీరందరూ కూడా 8 గంటలు పనిచేస్తున్నారా, లేకపోతే వాళ్ళ కోసం 10 నుంచి 17 గంటలు పనిచేస్తారా? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.